నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజైతే జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అమిత్ షా గారి అపాయింట్మెంట్ కూడా దొరికింది అయితే ఇదంతా బాగుందనే లోపే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఇక్కడే ఢిల్లీలోనే అమితుమి తెలుసుకునే పరిస్థితి ఉందా అంటే అక్కడ వాళ్ళు ఎలాంటి రాజకీయ వ్యూహాలు చేస్తారు ఎవరిని కలబోతున్నారు ఏంటి ఇవన్నీ ఏం జరగబోతుందని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ మన సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సిరి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం నిన్న మాట్లాడుకున్నాం జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ అయితే వచ్చింది కలుస్తున్నారని అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వైఎస్ షర్మిల గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు సో ఈ అక్కడే రాజకీయంగా ఏదైనా కూడా పోటీ పడే అవకాశాలు అంటే ఇంకేమైనా అంశాలు చర్చించే అవకాశం ఉందా అసలు ఏం జరగబోతుంది సార్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అసలు ఒకటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక మనం చూస్తే షర్మిల అయితే జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుందని చెప్పి మనం చెప్పొచ్చు డే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలని బయటపెడుతున్నారు ప్రజాక్షేత్రంలోకి వేసేస్తున్నారు ఆ తర్వాత ప్రజలు చర్చించుకుంటున్నారు అల్టిమేట్గా ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధం అనేది వాళ్ళు తెలుసుకుంటారు అది వాళ్ళ సంబంధించినటువంటి అంశం వాళ్ళకి సంబంధించిన అంశం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు ఇప్పుడు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పటికీ తన సొంత కేసులు లేదంటే తన తమ్ముడి కేసుల గురించి వెళ్తారు అనేది సర్వసాధారణంగా వినిపించేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ అడిగి తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు సో ఆయన ఒక కొన్ని పేజీలకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ని తీసుకెళ్ళి అది మాత్రం ఇస్తూ ఉంటారు దాంట్లో ఏముంటాయంటే పర్మనెంట్గా ప్రత్యేక హోదా పరిశీలించండి పోలవరానికి నిధులు ఇవ్వండి విశాఖ జోన్కి పరిశీలించండి వెనుకబడిన ప్రాంతాలకి సహాయం చేయండి రాజధాని 3 రాజధానులు చేసాం దానికి 3 రాజధానులు సహకరించండి ఇలాంటి అంశాలన్నీ ఒక జనరల్గా ఒక ఫార్మేట్ ఉంటుంది అదే పేపర్ని మళ్ళీ డేట్ మార్చేసి ఇస్తూ ఉంటారు ఆ తర్వాత మోడీని కలిసినా లేదా అమిత్ షాని కలిసినా ఎవరిని కలిసినా కానీ తన రాజకీయ పరమైనటువంటి అంశాలు లేదంటే తన కేసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనేది అది సర్వసాధారణంగా ఆయన మీద వినిపించేటువంటి అభిప్రాయం సో ఇక్కడ ఈసారి ఆయన ఎందుకు వెళ్తున్నారంటే ఫస్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు అట్ ద సేమ్ టైం తన తమ్ముడు ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 5వ తారీఖున హీరింగ్కి వస్తుంది ఆ కేసు సో ఫిబ్రవరి 5వ తారీఖున హీరింగ్కి వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హడావుడిగా ఢిల్లీ వెళ్తున్నారు అనేది ఒక ప్రచారం కూడా ఉంది ఇప్పుడు రాజకీయ సర్కిల్స్లో తిరుగుతున్నటువంటిది అది నిజమే ఫిబ్రవరి 5వ తారీఖు ఎప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు హైకోర్టులో వచ్చినా లేదా సుప్రీంకోర్టులో వచ్చినా ఆయన ముందు రోజు లేదా 2 రోజుల ముందు ఢిల్లీ వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నారని అంటే ఖచ్చితంగా ఇది అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం గురించి అమిత్ షా తోటి మాట్లాడడానికి వెళ్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే బయటకు వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే నరేంద్ర మోడీని కలవాలి ప్రధానమంత్రి కాబట్టి లేదా అమిత్ షాని కలవాలి లేదా ఆర్థిక శాఖ మంత్రిని కలవాలి కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటారు బట్ ప్రధానంగా ప్రధానమంత్రిని అయితే కలుస్తూ ఉంటారు కానీ ఇక్కడ అమిత్ షాని కలుస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలో సిబిఐ కానీ ఈడీ కానీ తర్వాత ఐటీ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి అలాగే కేసులకు సంబంధించినటువంటి అంశాలు కొంచెం రివ్యూ చేయటం కానీ అవన్నీ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోనే జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి అది ఒకవేళ బెయిల్ రద్దు అయితే సుప్రీంకోర్టు కనుక బెయిల్ రద్దు చేస్తే ఇమీడియట్గా అవినాష్ రెడ్డిని జైల్లో జైలుకి వెళ్లాల్సి వస్తుంది సరే వాళ్ళ ఫాదర్ కూడా బెయిల్ మీద ఉన్నాడు భాస్కర్ రెడ్డి కూడా సో కాబట్టి మళ్ళీ వాళ్ళని లోపలేస్తే కనుక అప్పుడు ఇప్పుడున్నటువంటి ఎన్నికల సమయంలో అది డిసడ్వాంటేజ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఆ బెయిల్ని అలానే కంటిన్యూ అయ్యేలా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆ హియరింగ్ని వాయిదాల మీద వాయిదాలు వేసేలా ఏదన్నా ప్రయత్నం చేసుకోవడానికి అమిత్ షాని కలుస్తున్నారా అనేటువంటిది ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తూ ఉంది రైట్ అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 25 సార్లు వెళ్ళారని చెప్పేసి మనకు తెలుస్తుంది జగన్ గారు కానీ ఏ ఒక్క రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే నిధుల కోసమే మాట్లాడింది లేదు ఎంతసేపు వాళ్ళ కుటుంబంలో జరిగిన ఈ బెయిల్ల గురించి ఈ హత్యల గురించి ఎట్లా బయట ఉండాలనే తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని ఇక్కడ మళ్ళీ స్పష్టమవుతుంది కదా సార్ అంటే ఒకటి ఇప్పుడు పూర్తిగా కేసుల గురించి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి
అనటానికి లేదు. కొన్ని ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అయ్యింది. సో సరే, గతంలో చంద్రబాబు నాయుడు కొంత అప్పు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే మొత్తం కలిపి 10 లక్షల కోట్లు దాకా అప్పు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అనేది తెలుస్తుంది. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఆర్బిఎం నిబంధనలను అతిక్రమించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పు ఇప్పడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. సో కాబట్టి ఈయన పోయి ఆ విషయాన్ని మాట్లాడుకొని ఉండొచ్చు. సో ఆ విషయం మినహా మిగిలిన అంశాలు ఏవి కూడా మనకేం కనిపించవు. బట్ ఆ కేసులకు సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు ఈయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటాం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు బెయిల్, తర్వాత వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఫైనల్ కాకపోవటం, ఇవన్నీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతోటి కేంద్ర ప్రభుత్వం యొక్క గొడుగు కింద జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడుస్తుంది అనే దానికి కొన్ని నిదర్శనాలుగా చెప్పుకుంటూ ఉంటారు. సహజంగా చాలా మంది కూడా అదే చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ గురించి కానీ ఆయన కేసుల గురించి కానీ ఇప్పుడు మనం చెప్పడం కాదు, ఇప్పుడు షర్మిల పదే చెప్తూ ఉన్నారు. షర్మిల ఎప్పుడు కూడా ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఏం చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, అన్యాయం చేశారు, సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని, తన సొంత ప్రయోజనాల కోసం, తన అవినీతి అక్రమాలు కోసం నరేంద్ర మోడీ తోటి నడుస్తూ ఉన్నాడు అనేది చాలా క్లియర్గా ఆవిడే చెప్తున్నారు కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో ఒక దోషిగా నిలిపేటువంటి ప్రయత్నం షర్మిల చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అసలు మొత్తం బలం అక్కడ ఉంది కాబట్టి అసలు అక్కడే తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు షర్మిల ఆమె పిసిసి అధ్యక్షురాలి హోదాలో అక్కడ ఉండేటువంటి పిసిసి కార్యవర్గాన్ని, ఆడుండేటువంటి రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా డిసిసి అధ్యక్షుల్ని వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి రమ్మని చెప్పి పిలిపించారు. ఫిబ్రవరి 2వ తారీఖున మనందరం ఢిల్లీ వెళ్దాం, జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వస్తాడు. సో ఇవాళ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ వెళ్తున్నారు కాబట్టి రేపు కూడా ఉండే అవకాశం ఉంది ఆయన. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరికింది అమిత్ షా దగ్గర అని చెప్పి వినిపిస్తుంది. సో ఈ క్రమంలో అమిత్ షా దగ్గరికి ఈయన వెళ్తున్నారు కాబట్టి రేపు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో రేపు షర్మిల అక్కడ ఒక ధర్నాలాగా పెట్టేసి మాకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి మీరు ఇస్తారా ఇవ్వరా, ఎందుకు ఇవ్వరు మాకు ప్రత్యేక హోదా, జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీ వచ్చారు, మిమ్మల్ని అడిగారా లేదా, అడిగితే మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు, చట్టంలో ఎందుకు మీరు చట్టాన్ని ఎందుకు అమలు చేయటం లేదు, విభజన చట్టంలో ఉన్న అంశాల్లో ప్రధానమైనది ప్రత్యేక హోదా, దాన్ని మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి మీరు కొలీడ్ అయ్యారు, ఢిల్లీ కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఒక గులాంలాగా ఆడిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేయడానికి షర్మిల ఇప్పుడు ఢిల్లీ బాట పెట్టారు. ఫిబ్రవరి 2వ తారీఖున ఆమె ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర లేదంటే పార్లమెంట్ ఎదుటే, అసలు పార్లమెంట్ ఎదుటే చేయాలని, ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది, ఇవాళ నుంచి పార్లమెంట్ ప్రారంభమైంది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎదుటే ఈ ప్రత్యేక హోదా గురించి తెలుసుకోవాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలన చేస్తున్నారు కాబట్టి మాకు ప్రత్యేక హోదా కోసం, మేము ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము వస్తున్నాం అని చెప్పి ఆమె ప్రత్యేక హోదా ఒక అస్త్రాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగానితనాన్ని అక్కడ ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. అందుకే ఢిల్లీ తేల్చుకుందాం అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు షర్మిల వెంటబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వెంటబడినటువంటి షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో కూడా వెంటబడి ఢిల్లీలో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.